హలో ఎవ్రీవన్, ఐఎమ్ రమ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక 21 డే ఛాలెంజ్ చేస్తున్నాను అండ్ ఇందులో ఎవ్రీడే ఒక యాక్టివిటీని పిక్ చేసుకుంటా. ఈరోజు నేను చూస్ చేసుకున్న యాక్టివిటీ ఏంటంటే ఒక న్యూ బుక్ని పిక్ చేసుకోవడం. ఈ బుక్స్ని నేను ఆల్రెడీ ఫినిష్ చేశాను అండ్ ఇది నేను ఈరోజు పిక్ చేసుకున్న న్యూ బుక్. రీడింగ్ అంటే ఓన్లీ కాంప్లికేటెడ్ లేదా సీరియస్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చూస్ చేసుకోవడం అనే కాదు. దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఇంట్రెస్ట్కి మ్యాచ్ అయ్యేటట్టు ఒక బుక్ని మీరు పిక్ చేసుకోవడం. ఒకవేళ స్టోరీస్ కనుక ఇష్టమైతే ఫిక్షన్ బుక్స్తో స్టార్ట్ చేయండి. ఏదైనా కొత్తగా నేర్చుకునే ప్రాసెస్ నిజంగా ఎంజాయ్ చేస్తారనిపిస్తే సెల్ఫ్ హెల్ప్ లేదా నాన్ ఫిక్షన్ బుక్స్తో మీరు స్టార్ట్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ర్యాండమ్గా ఒక బుక్ పిక్ చేసుకొని తర్వాత రీడింగ్ అదంతా మన వల్ల అయ్యే పని కాదని వదిలేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఏం జరుగుతుందంటే మీరు జస్ట్ ఒక రాంగ్ బుక్ని పిక్ చేసుకొని ఉంటారు. ఎప్పుడైతే మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసి మీరు ఒక బుక్ పిక్ చేసుకొని, దాన్ని జెన్యూన్‌గా ఎంజాయ్ చేసి ఫినిష్ చేసుంటే గనక, మీకు రీడింగ్ అనేది చాలా ఈజీగా అలవాటవుతుంది. మీరేం ఎటువంటి ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రీడింగ్ హ్యాబిట్ వల్ల మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేవి అర్థమవుతాయి. ఎప్పుడైతే మీరు స్టోరీస్ లేదా రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇలాంటి బుక్స్ చదువుతారో, అప్పుడు మీరు డిఫరెంట్ పీపుల్ ఎన్ని వేస్‌లో డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వగలరు, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఒక రీసెర్చ్‌లో కూడా ఏం మెన్షన్ చేశారంటే, ఎవరికైతే డైలీ రీడింగ్ హ్యాబిట్ అనేది ఉంటుందో, ఎస్పెషల్లీ ఫిక్షన్ బుక్స్, వాళ్ళ పర్స్పెక్టివ్ టేకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వాళ్ళ రియల్ లైఫ్‌లో కూడా పీపుల్‌ని బాగా అండర్‌స్టాండ్ చేసుకుంటారని ఉంది. ఈ రీడింగ్ హ్యాబిట్ అనేది బిల్డ్ చేసుకోవడానికి ఎవ్రీడే గంటలు గంటలు చదవాల్సిన పని లేదు. ప్రతిరోజు కొన్ని పేజెస్ చదివితే సరిపోతుంది. మీరు పిక్ చేసుకున్న బుక్ మాత్రం మీరు ఎక్కువ ఎక్కడైతే టైం స్పెండ్ చేస్తారో అక్కడ దాన్ని ప్లేస్ చేయండి. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ అనేది మన బిహేవియర్‌ని షేప్ చేస్తుంది. ఒకవేళ ఇది తెలియకపోతే ఈ వీడియో చూసేయండి. ఎవ్రీడే ఒక స్పెసిఫిక్ టైంకి చదవండి. బుక్ ఎలా అయినా ఫినిష్ చేయాలని కాకుండా ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి. సో ఈరోజు నా ఇంట్రెస్ట్‌కి మ్యాచ్ అయ్యేటట్టు నేను ఈ బుక్‌ని పిక్ చేసుకున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.